అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పురపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పురపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పూర్తి అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, విజయ్ చంద్రిక ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే రిమాండ్ను రిజెక్ట్ చేయాలంటూ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తరపు అడ్వకేట్ కోర్టుకి అయితే విన్నవించాడు. అయినప్పటికీ కూడా మహిళపై ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉన్న ఆరోపణలు కావడంతో ఉప్పరపల్లి కోర్టు అయితే రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కొద్దిసేపటి క్రితమే కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితమే ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని నేరుగా చెంచలగూడ జైలుకి అయితే తరలిస్తూ ఉన్నారు. ఉప్పరపల్లి కోర్టులో షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అలాగే హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ కొట్టేయాలంటూ ఉదయ్ కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్ వేశాడు. అయినప్పటికీ అక్కడ కూడా ఊరట లభించలేదు. ఓవరాల్గా ఈ నెల 18 నుంచి ఈ వరుస పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఉదయ్ కృష్ణారెడ్డికి ఇదొక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. మహిళపై ఏవైతే సెక్షన్లో మహిళ ఏవైతే పేర్కొందో తనపై దాడి కావచ్చు, లేదంటే తను చంపే ప్రయత్నం చేశాడు, అలాగే తన యొక్క వ్యక్తిగత వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసి తన భర్తకు పంపడమే కాకుండా తనపై అసత్య ప్రచారాలు చేశాడు. అటు ట్రైనీ అకాడమీలో కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఎవరైతే పీపీ ఉన్నారో పీపీ అటు కోర్టుకి సబ్మిట్ చేయడంతో కోర్టు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మొత్తం ఇప్పుడు వరకు ఈ వరుస పరిణామాల్లో 18వ తారీఖున కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా అప్ స్కాండ్లోనే ఉన్నాడు. ఆ తర్వాత నిన్న హైదరాబాద్కు వచ్చే క్రమంలో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ మెడికల్ చెకప్లు నిర్వహించిన అనంతరం తిరిగి ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. సో ఓవరాల్గా ఇదంతా కూడా ఈ నెల 18 నుంచి ఈ వరుస నాటకాల క్రమంలో ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే తను ఉదయ్ కృష్ణారెడ్డి తరపు అడ్వకేట్ కూడా కోర్టుకి కొన్ని కీలకమైన ముఖ్యమైన సూచనలు చేశాడు. తన ఆర్గ్యుమెంట్స్ కూడా బలంగానే వినిపించాడు. అయినప్పటికీ కూడా ఈ సెక్షన్లన్నీ కూడా నాన్ బెయిలబుల్, అలాగే 7 సంవత్సరాల పైనే ఈ జైలు శిక్ష పడే అవకాశం ఉండడంతో కోర్టు ఏవైతే అటు ఉదయ్ కృష్ణారెడ్డి ఆర్గ్యుమెంట్స్ని ఏకీభవించలేదు. సో ఈ కారణంతోనే అతనికి రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. మరికొద్దిసేపట్లోనే చెంచలగూడ జైలుకు ఉదయ్ కృష్ణారెడ్డిని తరలించబోతున్నారు ఉదయ్ చంద్రిక. థ్యాంక్ యూ మణికంఠ.